కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బీసీ మహిళా జేఏసీ చైర్మన్ మటా జయంతి గౌడ్ ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా హిమాయత్ నగర్లోని బీసీ భవన్లో దీక్ష ప్రారంభించారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల సూచన మేరకు పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా 33% మహిళా రిజర్వేషన్ బిల్లు అగ్ర కులాల మహిళలకు మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా ఉందని జయంతి గౌడ్ ఆరోపించారు. ఈ బిల్లుతో మీ బీసీ మహిళలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. మహిళా బిల్లులో కనీసం 50% రిజర్వేషన్లు బీసీ మహిళలకు కేటాయించాలని డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రం బీసీలకు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ మహిళా రిజర్వేషన్లు కూడా బీసీ మహిళలకు అన్యాయం చేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. బీసీ రిజర్వేషన్ ఎట్లా చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుంది. గతంలో ప్రతి ఒక్కరు తెలిసిన విషయంలో నేను గత సంవత్సరం కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. బీసీ మహిళలకి 50% సబ్ కోటా ఇవ్వాల్సిందే, ఆ 33%లో ఇవ్వాల్సిందని చెప్పడం జరిగింది. ఈ రోజు జనగణన జరిగిన తర్వాత దాంట్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పింది కేంద్రం. కానీ ఈ రోజు ఉన్నటువంటి దాఖల ప్రకారమే రిజర్వేషన్లు లేకుండానే, అంటే క్లియర్ గా చెప్పడం ఏం జరుగుతుందంటే బీసీలకు రిజర్వేషన్లు రావు, ఉన్న దాంతో మీరు సంతృప్తి చెందండి. బీసీలకు మేము గతంలో అన్యాయం చేసినాం, ఇప్పుడు కూడా అన్యాయం కొనసాగుతుందని చెప్పడం కోసమే బీసీ బిల్లు పెట్టలేదు. ఆ బీసీల గురించి ఆలోచించే దాఖలాలే మన ప్రధానమంత్రి గారు లేదు, కేంద్రం ఆలోచించట్లేదు. క్లియర్ గా ప్రజలకు చెప్పడం ఏంటంటే, చెప్పకనే ఏం చెప్తున్నారంటే మీకు రిజర్వేషన్లు రావు, అది క్లియర్. బీసీలు ఎప్పుడైనా వెనకబడిపోయినారు, మీరు వెనకనే ఉండాలని చెప్పడం అయితే అది క్లియరెన్స్ అయితే. ఈ రోజు 33% మహిళా రిజర్వేషన్ ఎవరికి పెడుతున్నారంటే బీసీలకు పెడుతున్నారా అంటే జనరల్ గా పెడుతున్నారు. ఆ 33%లో కూడా బీసీ మహిళలకు 5% కూడా వస్తాయన్న దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే అగ్రవర్ణాల గురించి తెరపైకి ఇప్పుడు బీసీ కేవలం మహిళా బిల్లు అని పెడుతున్నారు, కానీ ఎవరికి పెడుతున్నారు? మహిళా నిరాహార దీక్ష చేయడానికి ఒక బలమైన కారణం ఉంది.